షార్ట్ టర్మ్ వీసా ఉన్న పాకిస్తానీయులకు ఇవాల్టి వరకే గడువు. ఈ నేపథ్యంలో బోర్డర్ దగ్గర హై టెన్షన్ కనిపిస్తోంది. వాళ్ళందరూ అటారీ వాగా సరిహద్దుకి చేరుకోవాలి. ఇవాల్టిలోపే ఈ రోజే దేశం విడిచి వెళ్లిపోవాలని పాకిస్తానీయులకు ఆదేశాలు వచ్చాయి. పాకిస్తాన్ వైపు నుండి భారత్ లోకి వస్తున్న ఇండియన్స్ కూడా పాకిస్తాన్ నుండి భారత్ కి చేరుకుంటున్నారు. అటారీ వాగా బోర్డర్ వద్ద గంభీర వాతావరణం కనిపిస్తోంది. భారత్ లో ఉన్న పాకిస్తానీయులకు డెడ్ లైన్ సమీపించింది. పోలీస్ ఆపరేషన్ కూడా కంటిన్యూ అవుతోంది. ఇంతకీ మన దేశంలో పాకిస్తానీలు ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు వెళ్ళిపోతారు? పెహల్గాం ఉగ్రదాడితో రక్తం మరిగిన భారత్ పాకిస్తాన్ పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాక్ పౌరులు భారత్ లో ఉండటానికి వీల్లేదని వెంటనే వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేసింది. 2 రోజుల పాటు డెడ్ లైన్ విధించడంతో అటారీ బోర్డర్ కిక్కిరిసిపోతోంది. 2 రకాల వీసాలు రద్దు కానుండటంతో బోర్డర్ కి పరుగులు పెడుతున్నారు పాక్ పౌరులు. దీంతో అటారీ బోర్డర్ లో కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి. సార్క్ వీసా మరికొన్ని గంటల్లో రద్దు కాబోతోంది. సార్క్ వీసాపై భారత్ కు వచ్చిన వ్యాపారులు, సినిమా వాళ్లు, జర్నలిస్టులు, స్టూడెంట్స్, పర్యాటకులు ఒక్కొక్కరుగా దేశాన్ని వీడుతున్నారు. అలాగే మెడికల్ వీసాలున్న వారు ఈ నెల 29 లోపు వెళ్లిపోవాలని హోంశాఖ ఆదేశాలిచ్చింది. అలాగే దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. ఇక ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా సుమారు 10,000 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. యూపీలో 1800 మంది, గుజరాత్లో 1000 మంది, అహ్మదాబాద్ లో 400 మంది, సూరత్ లో 100 మంది, మధ్యప్రదేశ్ 228, ఉత్తరాఖండ్ 247 మంది పాకిస్తానీలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే తెలంగాణలో 230 మంది ఉంటే 199 మంది దీర్ఘకాలిక వీసాలు ఉన్నవాళ్లేనన్నారు అధికారులు. మరోవైపు పలువురు అక్రమంగా దేశంలోకి చొరబడినట్లు గుర్తించి వారు ఎప్పుడు ఎలా వచ్చారంటూ విచారణ చేపట్టారు.